అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు దాకా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఓడిపోయారు, దీనివల్ల ఓడిపోయారు, దానివల్ల ఓడిపోయారు అని చెప్పి చాలామంది చాలా విధాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పారు. కానీ నేను కూడా చాలామందితో నేను మాట్లాడాను. నేను చదువుకున్న వాళ్ళతో మాట్లాడాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌తో మాట్లాడాను. చాలా వర్గాల వాళ్ళతో నేను కూడా డైలీ మామూలుగా మాట్లాడుతున్న దాంట్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఈవేళ మీ ముందు చెప్దాం అనుకుంటున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరం 151 సీట్లకి వెళ్ళడం అప్పుడులో అది చాలా ప్రపంచం. కేవలం మన ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి 80% సీట్స్ ఒక అసెంబ్లీలో ఉన్న 175 సీట్లలో ఒక 80% సీట్లు ఒక ప్రభుత్వానికి రావడం అనేది అప్పుడులో అది చాలా రికార్డ్ స్థాయి అన్నమాట. 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది. అసలు 151 సీట్లు ప్రజలు ఇచ్చారంటే దానికి ఆ ఒక ప్రభుత్వం చాలా చాలా ప్రజలకి ఏదో ఒకటి వాళ్ళది చెయ్యాలి, కట్టుబాటుగా అదే ప్రజలకు వాళ్ళు ఏదో చెయ్యాలి వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైందంటే మాకింక ఎవరో ఒకరు అడ్డు లేరు, ప్రజల మ్యాండేట్ మాకు కంప్లీట్గా మాకు ఇచ్చేశారు, మాకింకెవరో అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, మాకు మేమే నియంతలుగా వాళ్ళు ఇది పాలించారు కాబట్టి ఈరోజు ఈ స్థితికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఇక్కడ వచ్చేసింది. ఎప్పుడు కూడా అండి ప్రజలు మనకు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ ఒక 2 సంవత్సరాలు బాగానే చేస్తారు. కోవిడ్ టైంలో కానీ, వ్యాక్సినేషన్ ఇవ్వడం కానీ, వాలంటీర్స్ ద్వారా కానీ చాలా చాలా బాగానే చేశారు. అప్పుడు స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే మనకి కార్పొరేషన్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ 1 or 2 మున్సిపాలిటీస్ తప్ప, జేసీ దివాకర్ రెడ్డి గారు గెలిచిన మున్సిపాలిటీ తప్ప మొత్తం అని స్వీప్. అసలు ఏ ఒక్క స్ట్రాంగ్ విజయవాడ కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ కూడా అసలు టీడీపీ పార్టీ ప్రతిపక్షంగా అసలు ఏమీ లేవు. అప్పుడు స్టార్ట్ అయింది గేమ్. అస్సలు మా పార్టీకి అడ్డెవరు లేరు అనే ఒక బలమైన ఒక మాట ఆ పార్టీలో ఉన్న నాయకులు అందరి బుర్రకి వాళ్ళకి ఎక్కేసింది. అప్పటి నుంచి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏది రైటో ఏది కరెక్టో చెప్పినా సరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు అస్సలు కాదు. దానివల్లే ఈరోజు ఈ స్థితికి వచ్చింది. లేకపోతే అండి 2018 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడులో రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టలేదండి. ఆయన చక్కగా హ్యాపీగా పాదయాత్ర చేసుకున్నారు, కావాల్సిన సెక్యూరిటీ ఇచ్చారు. మీరు ఎక్కడ మీటింగ్ వెళ్తుంది అక్కడ మీటింగ్లు పెట్టుకోండి. వీళ్ళు పాదయాత్ర చేస్తే మైకులు తీసుకెళ్ళిపోవడం, కుర్చీలు పట్టుకెళ్ళిపోవడం, సెక్యూరిటీ స్టాప్ చేసేయడం, జీవో నెంబర్ 1 అని పెట్టడం, ఏదో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఇష్టాసారంగా వాళ్ళు చెప్పినవి మొత్తం విని వాళ్ళు ప్రభుత్వాన్ని వాళ్ళే ఇప్పుడున్న పరిస్థితి రావడం కారణం వాళ్ళే అండి. వాళ్ళ కన్ను వాళ్ళే పొడుచుకున్నారు. మీకు ఇది పచ్చిగా చెప్పాలంటే. సో ఇప్పుడైనా సరే వాళ్ళు తెలుసుకోవాలి దేనివల్ల ఓడిపోయాము. నియంత పరిపాలన, మోనార్కిజము, నేను చెప్పిందే వేదము, మీరు చెప్పిన వెనుక నేను పట్టించుకోను, నాకు ఏది నచ్చితే నేను అదే చేస్తాను అనే ఒక నియంత ధోరణిలో ఆ పార్టీ హైకమాండ్ కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కాదు, అందులో చాలామంది తెలుసు ముందే మేము ఇలా చేయడం వల్ల ప్రజలు మాకు యాంటీ పెరిగిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే విషయంలో కానీ, లోకేష్ బాబు గారి పాదయాత్ర స్టాప్ చేసేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారు అప్పుడులో ఆయన్ని స్టాప్ చేయడం కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక రూలింగ్లు మీరు ఉన్నారు, ప్రతిపక్షంలో వారు ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, మీటింగ్లు పెడతారు. ఏమో మరి అప్పుడులో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చాలా ధర్నాలు చేశారు, స్ట్రైకులు చేశారు, ఎన్నో చేశారు. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు జైల్లో పెట్టలేదా? ఎప్పుడు కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదా? మరి ఇప్పుడు మీకేమైనా భయమా? మీకేమైనా అప్పుడు ఆ టైంలో 151 సీట్లు ఇచ్చిన మ్యాండేట్ని పట్టుకొని మీకు నచ్చినట్టు మీరు నచ్చిన విధంగా మీరు వాడుకున్నారు కాబట్టే ఈరోజు ప్రజలు మీకు ఆ తీర్పు మీకు ఇచ్చారండి. అది ఇప్పటికైనా సరే మీరు ఆ ఒక 3D రూమ్స్ నుంచి మీరు బయటకు వచ్చి
ప్రజల్లో మీరు ఉంటేనే మళ్ళీ మీ పార్టీ మీరు కాపాడగలరు. లేకపోతే నేను ఇవాళ పొద్దున్న చెప్పినట్టు స్పేస్ ఆక్యుపైన్ చేసినట్టు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ రెడీగా ఉన్నారండి. మీ ఒక పార్టీ స్పేస్ని పక్కకి పెట్టడానికి. సో ఇప్పుడైనా సరే మీరు ఆ ఒక 3D రూమ్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళు వాళ్ళ సలహాదారులని పక్కన పెట్టేసి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా ఒక మంచి లీడర్, మీకు చాలా ఒక స్ట్రాంగ్ డెడికేషన్ ఉంది, మీరు ఎంతో ఫైట్ చేసి వచ్చిన లీడర్, మీకు ఇప్పటికీ కూడా 40% ఓట్ బ్యాంక్ ఉందంటే మీలో ఉన్న ఎంతో కొంత మిమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ప్రజలు మీరు తీయొద్దు. ఇప్పుడైనా సరే మీరు ఆ ఒక 3D రూమ్ నుంచి బయటకు వచ్చి, మీకు సీట్లు తక్కువైనా సరే ప్రజల్లో ఉండి ప్రజల్లో కానీ ఫైట్ చేస్తే మాత్రం మళ్ళీ మీకు ఒక మంచి ఛాన్స్ ప్రజలు మళ్ళీ మీకు ఇస్తారు. సో ఇప్పటికైనా సరే బయటకు వచ్చి ప్రజల్లో ఉండి సరైన విషయం కోసం ఫైట్ చేస్తే మళ్ళీ మీకు సీఎం అయ్యే ఛాన్స్ మీకు ఉండొచ్చు. సో మీరు ఫాలో అవ్వాలని చెప్పి మేము ఇది ప్రార్థిస్తున్నాం.